ల్యాబీ కూడా ఉన్నారా? ల్యాబీ కూడా ఉన్నాయి. క్రమశిక్షణ పాటించాలి కదా, పేరు పెట్టి సరే సరే నేను వస్తాను. జనరల్ అయినా ఆర్థోపెడిక్ కూడా వెంకట సార్ రాసి అండి, ఆయన చూపించుకుంటాడు జగత్తు. ఫిబ్రవరిలో నిర్వహించాలని అనుకున్నాం, కానీ అది మనకు సార్ వాళ్ళు ఈరోజు టైం ఇవ్వడం జరిగింది. మార్చిలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమము మన వాకర్స్ యొక్క ఆరోగ్య క్షేమ సమాచారాల కోసం, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలు కూడా తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం లేదా తగు సూచనలు తీసుకోవడం కోసం మరి డాక్టర్ గారు గౌరవనీయులు బాలునాయక్ గారు మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో మనం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించుకోవాలనుకున్నాం. మరియు వాకర్స్ అసోసియేషన్ తరఫున వచ్చేసినటువంటి అందరికీ, మరియు నా తోటి డాక్టర్ నాగార్జున రెడ్డి గారికి మరియు మా తోటి సిబ్బంది అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు హెల్త్ అనేది మనకు చాలా ముఖ్యము. ఎందుకంటే మనము పూర్వకాలంలో మనకు మిషనరీస్ అనేవి లేవు. దాంతోపాటు అందరూ వాకింగ్ చేసేది, బరువు పని చేసేది, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది మనకు లోపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకు లేనిపోని జబ్బులు ఎర్లీ ఏజ్లో వచ్చేస్తున్నాయి. మనకు ఏదైతే 70, 80, 60 తర్వాత రావాల్సిన జబ్బులు ఈ 30, 40లో కూడా వచ్చేస్తున్నాయి. మనకు జెనెటికల్గా కొన్ని వ్యాధులు అనేవి షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్స్ కానీ అవి వంశపారంపర్యం వస్తూ ఉంటాయి. కానీ మనం శారీరకంగా కొంత ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని కొంత ఆరోగ్యాన్ని మనము శ్రమించినట్లయితే కొంత ఆరోగ్యము, అంటే మనకు ఫిజికల్గా మనము ఆరోగ్యంగా, అంటే మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే మనలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దాంతోపాటు ప్రతి అవయవానికి బ్లడ్ సప్లై అనేది ఫ్లో అవుతుంది. దాంతోపాటు ఆక్సిజన్ లెవెల్ అందుతుంది. అదేవిధంగా మనము ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ అనేది చాలా ముఖ్యం. మీరందరూ అది పాటిస్తున్నారు. మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా, మీ తోటి మిత్రులకు కూడా చెప్పి అది మనకు ఇంప్లిమెంట్ చేస్తే అందరి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడినట్టు, మీ వాకర్స్ అసోసియేషన్ తరఫున మీరు మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుందని నేను తెలియజేసుకుంటున్నాను.